వర్తమాన ప్రపంచంలో మహాశక్తివంతమైన నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్. ఈ ఇరువురి నిర్ణయాలు అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. ఈ కోవకు చెందిన మరో ఇద్దరు నాయకులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఈ నాయకుల మాటలు, చర్యలు వారి వారి దేశాల సరిహద్దులకు ఎల్లెడలా మంచిగానో చెడుగానో పర్యవసిస్తాయి. ఇటువంటి శక్తివంతమైన నాయకుల సరసన తాను ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తున్న అపూర్వ రాజనీతిజ్ఞుడు నరేంద్ర మోదీ అని ఆయన పార్టీ ఇప్పటికే ఘంటాపథంగా చెబుతోంది. అయితే యథార్థం భిన్నంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే చిన్నది. తలసరి ఆదాయం విషయంలో రష్యా, ఇజ్రాయెల్తో పోల్చితే భారతీయుల తలసరి ఆదాయం చాలా చాలా తక్కువ. గణాంకాలను చూడండి. అమెరికా 30.51 ట్రిలియన్, 89,000. చైనా 19.23 ట్రిలియన్, 13,800. రష్యా 2.54 ట్రిలియన్, 17,500. ఇజ్రాయెల్ 0.6 ట్రిలియన్, 54,000. ఇండియా 4.19 ట్రిలియన్, 2,900. భారత్ ఆర్థిక వ్యవస్థ కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ 7 రెట్లు, చైనా ఆర్థిక వ్యవస్థ 4.5 రెట్లు పెద్దవి. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థే కావచ్చు, కానీ మన ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటికి అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థల పరిమాణం మరింతగా పెరుగుతుంది. చెప్పవచ్చేదేమిటంటే, స్థూల దేశీయోత్పత్తిలో భారత్, అమెరికాల మధ్య అంతరం, అలాగే భారత్, చైనాల మధ్య అంతరం మరింతగా పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం ఎంతమాత్రం లేదు. రష్యా, ఇజ్రాయెల్ల స్థూల దేశీయోత్పత్తి పరిమాణాలు చిన్నవే కానీ భారత్ తలసరి ఆదాయంతో పోలిస్తే రష్యా తలసరి ఆదాయం 6 రెట్లు, ఇజ్రాయెల్ తలసరి ఆదాయం 18 రెట్లు అధికంగా ఉంది. ఈ గణాంకాలు అన్నీ భారత్ ప్రస్తుత పాలకులకు మినహా ప్రపంచ నాయకులందరికీ తెలుసు సుమా. ప్రపంచ దేశాలు భారత్ను గౌరవిస్తున్నాయి, సందేహం లేదు. మనకు లభిస్తున్న గౌరవాదరాలకు కారణం ఏమిటి? మన ప్రజాస్వామ్యం, సముజ్వల చరిత్ర, పురాతన సంస్కృతి, ప్రపంచ శాంతి పరిరక్షణలో నిర్వహిస్తున్న పాత్ర, భారతీయ మార్కెట్ పరిమాణం, శక్తి సామర్థ్యాలు, అన్నిటికీ మించి అత్యధిక జనాభా ఉన్న సమాజం. అంతేకాని ఒక అగ్రరాజ్యం అనే భావనతో భారత్కు ఈ గౌరవాదరాలు లభించడం లేదు. ఇదొక నిష్ఠూర సత్యం. ఏ దేశమైనా ఇతర దేశాలతో సంబంధాల విషయంలో వాణిజ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రాంతీయంగా సుస్థిర శాంతిని కోరుకుంటుంది. మీరు మాకు మిత్రదేశమైతే పాకిస్తాన్ పట్ల తప్పకుండా విరోధ భావం చూపాలి అన్న వైఖరితో భారత్ వ్యవహరిస్తున్నప్పటికీ తమ తమ వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే అన్ని దేశాలు భారత్, పాకిస్తాన్లతో సంబంధాలు నిలుపుతాయి. ఇది మనం విస్మరించకూడని వాస్తవం. వర్తమాన ప్రపంచంలో పెనుమార్పులు అనూహ్య వేగంతో సంభవిస్తున్నాయి. 2023లో G20 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సును భారత్ నిర్వహించింది. ఈ శిఖరాగ్ర సదస్సు ఒక వార్షిక కార్యక్రమం. ప్రతి సభ్యదేశము వరుసగా ఈ శిఖరాగ్రాన్ని నిర్వహిస్తుంది. మరుసటి సంవత్సరం ఈ సదస్సుకు ఏ సభ్యదేశం అతిథేయిగా ఉండాలో ముందటి సంవత్సరం శిఖరాగ్ర సమావేశంలోనే నిర్ణయిస్తారు. 2024లో G20 శిఖరాగ్ర సదస్సును బ్రెజిల్ నిర్వహించింది. నవంబర్ 2025లో దక్షిణాఫ్రికాలో G20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. 2026 G20 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సు అమెరికాలో జరగనుంది. ఇంతకు G20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం అనేది పెద్ద విషయం కాదు. అయితే మన దేశం మాదిరిగా ఏ సభ్యదేశమూ ఆ సదస్సు నిర్వహణ గురించి ఘనంగా ప్రచారం చేసుకోలేదు. G20 కంటే G8, G7 కూటములు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు కొత్తగా G2 ప్రభవించింది. జిన్పింగ్తో సమావేశానికి ముందు, తర్వాత కూడా చైనా అధినేతకు తనతో సమస్థాయి హోదా సమకూరుస్తూ సమాధానంతో మాట్లాడారు. ట్రంప్ మాటలు డాంబికంగా ఉన్నాయి. జిన్పింగ్ మనసులో ఏమున్నదో ఎవరికీ తెలియదు. అంతుచిక్కని స్పందనలు ఆయనవి. బహుళ ధృవ ప్రపంచం గురించి భారత్ ఏం చెప్పినప్పటికీ ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలున్నాయి. రష్యా వాటికి కొంచెం వెనుకగా ఉంది. నిన్నటిదాకా అమెరికా భద్రతకు పొంచి ఉన్న ముప్పు ఒక్కసారిగా అంతర్ధానమైపోయింది. అమెరికా, చైనాల మధ్య కొత్త స్నేహపూరిత సంబంధాలతో క్యాడ్ ప్రాధాన్యం కోల్పోనుంది. వాస్తవాలను మరింత నిశితంగా చూద్దాం. అరుదైన భూ ఖనిజాలు, సోయాబీన్ ఎగుమతులు, దిగుమతుల విషయంలో అమెరికా, చైనాల మధ్య ఒక మినీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. టిక్టాక్ వివాదాన్ని కూడా ఆ 2 దేశాలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం ఇంకా సంప్రదింపుల దశలోనే ఉంది. నెలల తరబడి జరుగుతున్న చర్చలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అమెరికా, చైనాల మధ్య సుంకాల సమరం జరిగింది.
అయితే బుసాన్లో ట్రంప్ జిన్పింగ్ల సమావేశ అనంతరం సాంకేతికతల బదిలీ, ఎగుమతులపై నియంత్రణలు, ఓడరేవుల ఛార్జీలతో వివిధ అంశాలపై రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు కనిపిస్తోంది. పరస్పరం సుంకాలు తగ్గించేందుకు చైనా, అమెరికాలు అంగీకరించాయి. భారత్పై విధించిన శిక్షాత్మక సుంకాలను సడలించేందుకు అమెరికా ఇంకా సుముఖంగా లేదు. చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు యథావిధిగా ఉంటాయి. భారతీయ కంపెనీలు రష్యా చమురును కొనుగోలు చేస్తే వాటిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. అమెరికా ప్రస్తుతం చైనా సరుకులకు ఇస్తున్న ప్రథమ గణ్య ప్రాధాన్యతను తగ్గిస్తుంది. అలాగే భారత్కు 2019లో రద్దు చేసిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్, అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను పెంచుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై సుంకాలు తగ్గించడం లేదా తొలగించే విధానంను పునరుద్ధరించే అవకాశాలు లేవు అనేది స్పష్టం. ట్రంప్తో మోదీ చివరిసారి ఫిబ్రవరి 14, 2025న సమావేశమయ్యారు. దరిమిలా 3 సందర్భాలలో ట్రంప్, మోదీ సమావేశం జరగవలసి ఉంది. తొలుత కెనడాలో G7 శిఖరాగ్ర సదస్సు తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్తూ వాషింగ్టన్కు రావాలని మోదీని ట్రంప్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించారు. ఇది సరైన నిర్ణయమే. పిదప ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమం. ఈ సమావేశానికి మోదీ వెళ్లలేదు. ఆ తర్వాత గత నెల కౌలాలంపూర్లో ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు. ఈ సదస్సునుద్దేశించి మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ఆసియాన్ సదస్సుకు మోదీ స్వయంగా వెళ్లకపోవడం సరికాదని నేను భావిస్తున్నాను. ట్రంప్తో ద్వైపాక్షికంగా సమావేశమయ్యేందుకు, అసలు ఆయనతో సంభాషించేందుకు కూడా మోదీ ఆసక్తి చూపడం లేదని, ఉద్దేశపూర్వకంగానే తప్పించుకుంటున్నారని ఆపరేషన్ సింధూర్ వ్యవహారంపై ట్రంప్ తన పాత మాటను మరొకసారి పునరుద్ఘాటించాడు. తీవ్రమవుతున్న సైనిక సంఘర్షణలకు స్వస్తి చెప్పేలా భారత్, పాకిస్తాన్లను బలవంతం చేయడానికై వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోను అని, ఆ రెండు దేశాలను బెదిరించానని, యుద్ధం 4వ రోజున నిలిచిపోయిందని ట్రంప్ వెల్లడించాడు. ఆయన ఇలా ప్రకటించడం ఇది ఎన్నోసారో మీకు గుర్తుందా? ట్రంప్ మాటను బహిరంగంగా కానీ, పార్లమెంటులో కానీ నరేంద్ర మోదీ నిరాకరించని లేదు. చైనా సైనిక దళాలు భారత భూభాగాలలోకి చొచ్చుకొని వచ్చి తిష్ట వేశాయని, ఇది దురాక్రమణ మినహా మరేమీ కాదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య వెళ్లి విరిసిన కొత్త స్నేహ సరసత జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్తో పాటు భారత్కు సమస్యలు సృష్టిస్తోంది. భారత్కు ఇప్పుడు దక్షిణాసియాలో ఒక్క మిత్రదేశమూ లేదు. పశ్చిమాసియా దేశాలు సమిష్టిగా కొత్త సర్దుబాట్లు చేసుకుంటున్నాయి. అంతేకాదు, భారత్ను పట్టించుకోకుండా ఇజ్రాయెల్తో కొత్త స్నేహ వారధులు నిర్మించుకుంటున్నాయి. రాజనీతిలో మన పురాతన ఆచార్యుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని చెప్పాడు. చుట్టుముట్టిన ఇబ్బందులను నమ్రతతో ఆకళింపు చేసుకుని విఘ్నతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని కాదు. నరేంద్ర మోదీ గారు, ప్రస్తుతం మీరు అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై తప్పక పునరాలోచన చెయ్యాలి. మౌలిక మార్పులతో కొత్త వైదేశిక నీతికి రూపకల్పన చేయాలి.